ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సబ్ రిజిస్టర్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యే పెర్మిషన్ లేనిది చెక్కులు రాయొద్దని అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది. మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది. పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా. ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు. ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా, అక్కడ డబ్బులు ఇచ్చుకునిరా, ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చేసింది. అందుకే ఈవేళ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు, 80% ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు. ప్రజలను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు మీ ఎమ్మెల్యేలు తాలూకా స్థితిగతుల్ని గమనిస్తూ ఉన్నారు. ఇదే నా పరిపాలన. 4వసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో ఏమిటి గొప్ప ఉందని అడుగుతున్నాను నేను. ఏం లేదు. 1 ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వగలిసారా? ఎంత ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? 30 లక్షల మందికి అవసరమైనటువంటి భూమిని డబ్బు పెట్టుకొని పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ పట్టాల్లో ఇప్పుడు ఏమమ్ముకుందామని చెప్పి చూసేటువంటి స్థితే స్థానికంగా మీ కార్యకర్తల్లో ఉంది. ఇది నిరోధించే పరిస్థితి లేదు. ఎవరిది క్యాన్సిల్ చేద్దాం, ఎవరికి ఇచ్చేద్దామని చూస్తున్నారు. 12,000 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని 30 లక్షల మందికి భూమి సేకరణించి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తే మీరు సంవత్సరకాలంలో 1 ఎకరం భూమి కొన్నామని చెప్పగలరా? ఏమి సంస్కరణలు మీవి? ఏమి కార్యక్రమం మీది? ఏముందని మీ ఇంట్రెస్ట్ లేవు ఉన్నాయి. దానికోసమని మీరు టైం అంతా అటు కేటాయించినారు, డబ్బు అంతా అక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నారు. మిగతా జిల్లాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. చూపించండి, 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడైనా మీరు పెట్టారా? పోనీ ఇక్కడ తీసుకుందాం, శ్రీకాకుళం జిల్లాలో తీసుకుందాం. ఏమైంది? వంశధార తాలూకు ఇది చేయగలిసారా? ఎక్కడ ఒక బ్రిడ్జ్ పూర్తి చేయగలిసారా? ఏంటి మీకు 50 సంవత్సరాలు అధికారం ఇచ్చారా? 5 సంవత్సరాలకి సంవత్సరన్నర కాలం పూర్తి అయిపోయిందే. దగ్గర 2,65,000 కోట్లు అప్పు తెచ్చారే. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రయోజనం ఉందే. మరి 2 సంవత్సరాల తాలూకు డబ్బు 2 లక్షలు 4 లక్షలు ప్లస్ మీరు అప్పు తీసుకున్న 265 ప్లస్ 6,65,000 కోట్లు మా జిల్లాకు వచ్చినటువంటిది 500 కోట్లు మీరు ఏదైనా చూపించగలరా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటిది 500 కోట్లు మీరు చూపించలేదు. ఆంధ్రస్ రోడ్డు ఆగిపోయింది అన్నారు. మీరు డబ్బు ఇవ్వగలిసినారు ఈవేళకైనా? ఆఫ్టర్ ఆల్ 40 కోట్ల రూపాయల పని, అన్ని విమర్శలు చేసి, అన్ని వార్తలు రాసి, అన్ని ప్రదర్శనలు చేస్తారు. ఈవేళ మీరు పేమెంట్ ఇవ్వగలిసినారా? పూర్తయిందా రోడ్డు? గార దగ్గర బ్రిడ్జ్ పూర్తయిందా? ఎక్కడైనా ఒక నిర్మాణం మీరు చేపట్టి పూర్తి చేయగలిసినారా? ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ పూర్తి చేశారా? ఇవన్నీ కలిపి ఈ 6 లక్షల కోట్లు శ్రీకాకుళంకి వచ్చింది ఎంత అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు శ్రీకాకుళం? నా అభిప్రాయం శ్రీకాకుళం ఒక్క దీని గురించి కాదు. శ్రీకాకుళం అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్స్ కానీ, పాత్రికేయ మిత్రులు కానీ అంచనా వేయగలరు ఎలా నడుస్తుందో పరిపాలన, ఏం జరుగుతుందో అన్నది. ఈ సంస్కరణలు మీరేమీ చేయలేరు. మాయమాటలు చెప్పడం తప్ప చేసిన సంస్కరణల్ని భూతద్దంలో పెట్టి తప్పుడు వార్తల్లో మీరు చేస్తున్నారు. ఈవేళ సర్వే ఎంత మంచిది. సర్వే తాలూగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి? గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి ఎవరిదాలకు అప్పచెప్పి అందించే ప్రక్రియ అది. 5 మిల్లీమీటర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం. ఎందుకు నిలిచిపోయింది? ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. సర్వే పిల్లర్స్ మీద చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. నిజమేనా అది? భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా? ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ప్రభుత్వ అధినేత కదా, రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరిదొకరు భూమి తీసుకునే అవకాశమే లేదు. కానీ మీరు అలాగా ఒక
40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు. సమంజసమేనా అది? ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు. ఈవేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో. సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి. చుక్కల భూములు, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, లంక భూములు, అసైన్డ్ భూములు ఇతర అవసరాలకి 20 సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం, గ్రామాల్లో ఉండేటువంటి గ్రామకంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం. మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది, మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా? సంవత్సరాల క్రితం మీరు పట్టా పాస్ పుస్తకాలు ఆఫీసర్ మీరు లెక్కేసుకోండి. మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి, మీ రెవెన్యూ అధికారులను అడగండి, ఈవేళకి ఒక్క పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా? ఎంత అయింది టైం? 18 నెలలు అయింది. పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ 18 నెలల్లో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా? ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా అడుగుతున్నాను నేను, చెప్పండి. ఒక్క సంస్కరణ మీరు తెచ్చారని ప్రెస్ ముందుకు వచ్చి మీరు చెప్పగలరా? ఎప్పుడు తెస్తారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా ఉందని అనుకుంటున్నారు? మీరేమో పెద్ద ఎత్తున భూముల్ని ఈవేళ బేదల దగ్గర నుంచి ఎక్కడ వీలైతే అక్కడ లాగేసి అవన్నీ ధనవంతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు. ఇది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మీకు ప్రతిఫలం లభించవచ్చు, సంతృప్తిని కలిగించవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో బేద ప్రజలకు కానీ సామాన్య రైతాంగానికి కానీ ఎక్కడ మేలు జరిగేటువంటి చర్యలు అవి కావని మీకు మనవి చేస్తున్నాం. లాగేసుకున్న భూములు లాగేసిన తర్వాత మీరేమో మార్కెట్ వాల్యూలు పెంచి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందకుండా చేసేటువంటి కుయుక్తులన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న స్వల్పమైనటువంటి నిర్ణయాల్లో కూడా కుయుక్తులు కనిపిస్తున్నాయి తప్ప ఏమీ లేదని మీకు మనవి చేస్తాను. అన్ని తాలూకా మీరు అసలు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవి చూసారా ఎలా నిర్వీర్యం అయిపోయినాయో? ఎక్కడ గ్రామ పంచాయతీలు, గ్రామస్థాయి పరిపాలన అందరూ చెప్పారు. ఊరు వద్దకు పాలన, పాదాల వద్దకు పాలన, గ్రామ పరిపాలన, అది ఇదని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు. ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్ళాడు పరిపాలన. ఇప్పుడు ఏమైనా మీరు వచ్చారు 6 సంవత్సరం 6 మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయి. నన్ను ఎవడు ఆఫీస్కి వెళ్తున్నాడో లేదు, ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు, లీవులు పెట్టి పారిపోతున్నారు, తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆనాడు గ్రామాల్లో ఎక్కడ కరెంటు బల్బు వెలిగించడానికి ఒక లైన్మ్యాన్ ఉండేవాడు కాడు. ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్మ్యాన్ని, అసిస్టెంట్ లైన్మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది, ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది, ఒక వ్యవసాయ అధికారిని ఇవ్వడం జరిగింది. అది నిజమైన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన. మీదంతా ధనవంతుల సేవ చేస్తున్నారు, ధనవంతుల పళ్ళకి మోసే పని చేయండి. అది కూడా మీరు అభివృద్ధిలో భాగమని మీరు నమ్ముతున్నారు. అది ఒక్కటే అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చూపించాలనుకుంటున్నారు. అది కాదన్నది ప్రజలు తీర్పు ఇవ్వబోతారని మాత్రం మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నా. ఇప్పటికే మీ ఆగడాలు ఈ జిల్లాలో ఇప్పుడు చెప్పండి, ఇసుక వెళ్ళిపోతుంది, ఇష్టానుసారం వెళ్ళిపోతుంది ఇసుక. ఎవరు ఆపగలిశారు? చంద్రబాబు గారు మీడియా ముందు కూర్చుంటే అసలు నీతి గురించి, నిజాయితీ గురించి, గొప్ప పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ లారీ పట్టుకొని ఆపండి, ఎంత యథేచ్ఛగా దర్జాగా బ్రిడ్జిలు రివర్లోనే వేస్తే వెళ్ళిపోతుంటాయి. ఇవి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారా? ఎవరి వీళ్ళందా ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక నియోజకవర్గాన్ని తన రాజ్యం కింద భావించి అన్ని వ్యవస్థల్ని సఫా చేసి నాశనం చేస్తే ఈవేళ మీకు సంవత్సరంన్నరకే అంతా తేలిపోయింది. అందరూ రెడ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ క్షణానే ఎన్నిక జరిగితే ప్రజలు తిరస్కారానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మాగా ఉంటే వస్తుందని నేను చెప్పను. మీరు ఎన్నిక వేసుకున్న ఎంతో హోప్ పెట్టుకున్నటువంటి మీ పరిపాలన అంతా జారిపోయిందని మీకు మనవి చేస్తుంది. సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. అది నేను రెవెన్యూ మినిస్టర్గానే ఈ సంస్కరణలు తెచ్చాం. అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు
7,00,000 ఎకరాల భూమి పంపిణీ చేస్తాం. చూపించు ఒకసారి ఎక్కడైనా నువ్వు 1,00,000 ఎకరాలు మీరు పంపిణీ చేశారని చూపించు. 7,00,000 ఎకరాలు 7 విడతలుగా పంపిణీ చేశాం యాజ్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చుక్కల భూములని, అనాధీనం అని, లంక భూములని అన్నిటికీ పట్టాలు ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళకి భూమి చేర్చాం. అంటే మా ప్రభుత్వ కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి. మీరుంటే ఉన్న భూములు లాక్కోవడం, పేదల దగ్గర భూములకు ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టి మీకు పెద్దల కింద చేసే కార్యక్రమం చేయడం, ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉందని మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి సంస్కరణల గురించి చేయండి. సంస్కరణలు కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం చేయాలి, చేయకుండా ఊరకనే మేము సంస్కరణలు చేస్తాం పాత వాళ్ళు పాడు చేస్తారని చెప్పేది ప్రజలు హర్షించరని మీకు మనం చేస్తున్నాం. నమస్కారం. నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాను. నేనేం స్పోక్స్ పర్సన్ కాదు. నేను ఓన్లీ ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా మాట్లాడాను. నాకు అవన్నీ తెలుసు కనుక, చూశాను కనుక టీవీల్లో నేను మాట్లాడడం ధర్మం, వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని వచ్చాను. అందుకోసం దీనికి సంబంధించినవి ఏవైనా అయితే ఈజీగా చెప్పగలుగుతాను, మిగతా అయితే స్టడీ చేసి మాత్రమే చెప్పగలను. మరి అదే ఇవన్నీ మనం కాదు, వాళ్ళే చెప్తుండ్రు కదా. అప్పుడు ఇచ్చినోడికే ఇంకా పట్టా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకుంటాను రైటీనని వాడే గోడ పడుతున్నాడు. భిన్నమైనటువంటిది ఇటు చెప్తుండ్రు, సంతోషపడుతుండ్రు. వాళ్ళు భూమి దొబ్బుతుంటే సంతోషపడుతుండ్రు. ఎవడని చెప్తాడు? భూమి అది పోతుందని ఏడుస్తుంటే గొప్ప సంతోషంగా రైతులు ఉన్నారని చెప్తున్నారు. మరి ఇలాగ ఇంత పచ్చబద్దాలు ప్రభుత్వాలే మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం? చూస్తా ఇలాంటి అన్నింటికి ఎన్నికలే తీర్పునిస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. కాఫీ ఎంత తాగారా మీరందరూ? సర్వే వేరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రెండు చట్టాలు. అసలు దశాబ్దాలు కాదు, మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మరి చేయలేదు, బ్రిటిషర్స్ తర్వాత. ఇవన్నీ ఎలక్షన్లోనే రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి మంచి కార్యక్రమాలన్నీ పోండి. రాజకీయాలతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా. అది కూడా చేయలేదు అంటున్నాను నేను. సర్వే ద్వారా ప్రయోజనం పొందిన మీరు బెనిఫిషరీని ఎవరైనా అడగండి, అడిగితే చాలా పర్ఫెక్ట్గా చేసి మాకు రికార్డ్ ఇచ్చారు. అంతెందుకు, ఈవేళ ఒకరు భూమి ఒకరు రిజిస్టర్ చేసుకునేటువంటి సందర్భం ఉండేది మన దగ్గర. మేము తీసుకొచ్చిన సంస్కరణ అది. రిజిస్ట్రేషన్ జరిగిన నాడే మ్యుటేషన్ జరగాలి అన్నది. మ్యుటేషన్ అంటే తాలూకా కార్యాలయంలో అన్ని హక్కుపత్రాలు, రిజిస్టర్స్ అన్నీ అప్డేట్ కావడం. దీన్ని ఏం చేసాం మేము? కంప్యూటర్ ద్వారా అక్కడ చేస్తే వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోయేది. మళ్ళీ వెళ్ళి మ్యుటేషన్ కోసం తహసీల్దార్ వద్ద దరఖాస్తు ఇవ్వనక్కర్లే. బట్ రిజిస్ట్రేషన్కి ముందు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్కి ముందు అందుకే దానికి ఒక పార్సిల్ మ్యాప్ రెడీ చేసి, సర్వే చేసి, డిస్ప్యూట్ ఏమీ లేకపోతే ఆ నెంబర్ వస్తేనే, ఆ పార్సిల్ నెంబర్ వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే సిస్టమ్ ఎంత క్లీన్ అయిపోయింది. ఈ సంస్కరణ ఎవరు తెచ్చారు? మేము తెచ్చాము, మా ప్రభుత్వం తెచ్చింది, మేము తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఇవాళ క్లీన్గా జరుగుతుంది. అది ఒక మండల మెజిస్ట్రేట్ ఈవేళ ఎలా తయారు చేశారంటే, మండల మెజిస్ట్రేట్ని, తహసీల్దార్ అంటే మండల్ మెజిస్ట్రేట్, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అలాంటి మెజిస్ట్రేట్ని ఈవేళ ఎంత దిగజార్చారంటే ఎమ్మెల్యేలు గుప్పిట్లో పెట్టుకొని తప్పుడు పనులన్నీ వాళ్ళ చేత చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ తిరుగుబాటు చేసే రోజు రాబోతుందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం.